అంతర్జాతీయ వేదికలపై చెప్పుతో కొట్టినట్టు సమాధానాలు ఇస్తున్న పాకిస్తాన్లో మార్పు రావటం లేదు. తనకు ఏమాత్రం సంబంధం లేని భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూరుస్తూ మన దేశంలో మసీదులకు ముస్లింలకు భద్రత లేదంటూ నోటికొచ్చింది పేల్తోంది. వారణాసిలోని గంజ్ షహీదా మసీదు వివాదం విషయంలోనూ అదే చేసింది. రైల్వే భూములను ఆక్రమించి నిర్మించిన మసీదును ఖాళీ చేయమని నోటీసులు ఇస్తే కావాలనే మసీదులను కూల్చేస్తున్నారని ఆరోపించాడు ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ. దీనికి భారత్ కూడా అదే రీతిలో బదులిచ్చింది. భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూరిస్తే తాట తీస్తామని తేల్చి చెప్పింది. ఇంతకు వారణాసి మసీదు వివాదంలో పాక్ అధ్యక్షుడు చేసిన కన్నింగ్ కామెంట్స్ ఏంటి? దీనికి భారత్ ఎలా బదులిచ్చింది? సొంత దేశంలో హిందువులను రాచి రంపాన పెట్టే పాకిస్తాన్ భారత్కు నీతులు చెప్పే అర్హత ఎక్కడిది? అసలు వారణాసిలోని గంజ్ షహీదా మసీదు వివాదం ఏంటి? ఈ మొత్తం వ్యవహారంపై యోగి సర్కార్ ఎలా ముందుకెళ్తోంది? లెట్స్ వాచ్. గంజ్ షహీదా మసీదు వివాదం హద్దుమీరిన ఉగ్రదేశం. భారత్లో మత చిచ్చు రేపాలను చూస్తున్న ఇస్లామాబాద్. ఉగ్రదేశానికి మోదీ సర్కార్ మార్కు పవర్ కౌంటర్ ఏంటి? దేశ ప్రజలకు 3 పూటల తిండి పెట్టే దిక్కులేదు. అంతర్జాతీయ సమాజం అప్పులిస్తే తప్ప ప్రభుత్వం నడిచే సీను లేదు. పాలు పోసి పెంచి ఉగ్రవాద మూకలు అణచివేతలపై తిరగబడుతున్న వేర్పాటువాదుల దాడులతో దేశంలో ఎక్కడ చూసినా రక్తపాతమే నడుస్తోంది. ఇంత జరుగుతున్న ఆ దేశ పాలకులకు వారి బాధ్యతలు తెలియవు. వాళ్ళకు తెలిసిందల్లా ఒక్కటే, కశ్మీర్ అంశంలోనూ మరో ఇతర అంశాలను ప్రస్తావిస్తూ భారత్ను బూచిగా చూపిస్తూ ప్రజల్ని డైవర్ట్ చేయడం ఒక్కటే. భారత్ ఏమాత్రం సరితూగమని తెలిసి కూడా అంతర్జాతీయ వేదికలపై నోటికొచ్చింది పేలి చెప్పు దెబ్బ లాంటి సమాధానాలతో ఉక్కిరిబిక్కిరవుతుంటారు. ఇప్పుడు అదే జరిగింది. తమకు ఏమాత్రం సంబంధం లేని భారత్ అంతర్గత వ్యవహారంలో తలదూర్చే ప్రయత్నం చేసి మరోసారి చావు దెబ్బలు తిన్నారు. ఈ ఎపిసోడ్ లో యోగి అడ్డా యూపీలోని వారణాసిలో వివాదాస్పద మసీద్ కెరఫ్ అడ్రస్ అయింది. రీసెంట్ గా పాకిస్తాన్ అధ్యక్షుడు చేసిన పోస్టే ఇది. భారత్లోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు పొంచి ఉందంటూ ఆసిఫ్ అలీ జర్దారీ రెచ్చిపోయి విమర్శించాడు. దేశంలో జరిగే అరాచకాల గురించి పట్టించుకోడు, కానీ వారణాసిలో మసీదు వివాదాన్ని మత చిచ్చుగా మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఎక్స్ వేదికగా భారత్ను విమర్శిస్తూ భారత్లోని వారణాసిలో ఉన్న 1000 ఏళ్ల నాటి గంజ్ షహీదా మసీదుతో సహా చారిత్రక ముస్లిం మతపరమైన కట్టడాల కూల్చివేతలు తమకు తీవ్ర స్థాయిలో ఆందోళన కలిగిస్తున్నాయన్నాడు. ఇటువంటి చర్యలను తక్షణమే నిలిపేయాలి. ఇలాంటి చర్యలు కొనసాగితే అవి భారత విచ్ఛిన్నానికి, నిరంతర అశాంతికి దారితీసే ప్రమాదం ఉందని ఎక్స్ వేదికగా విమర్శించాడు. ఆసిఫ్ అలీ జర్దారీ ఈ నోటి దురుసు వ్యవహారం వెనుక చాలా పెద్ద కుట్రే దాగి ఉంది. ఆ కుట్ర అర్థం కావాలంటే అసలు వారణాసి మసీదు వివాదమేంటో తెలుసుకోవాలి. గంజ్ షహీదా మసీదు యూపీలోని వారణాసిలో ఉన్న ఈ మసీదు కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అందుకారణం ఇండియన్ రైల్వే ఇచ్చిన నోటీసులు. ఈ మసీదును రైల్వే శాఖకి చెందిన భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ ఉత్తర రైల్వే యంత్రాంగం నోటీసు జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా అంటే 2026 జూన్ 20 నాటికి ఈ మసీదు నిర్మాణాన్ని తొలగించకపోతే రైల్వే శాఖ స్వయంగా బుల్డోజర్లతో కూల్చివేస్తుందని ఆ నోటీసులో హెచ్చరించారు. 1991 నాటి ఒక సివిల్ సూట్ 2024 ఆగస్టులో కొట్టివేయబడిందని, దాని ఆధారంగానే ఈ తొలగింపు చర్యలు చేపడుతున్నామని రైల్వే శాఖ చాలా స్పష్టంగా పేర్కొంది. స్టేషన్ విస్తరణ, ప్రతిపాదిత నిర్మాణ పనుల కోసం కాశీ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల ఆక్రమణల నుంచి భూములను విడిపించడం అవసరమని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ నోటీసులపై ఎప్పటిలాగే మసీదుని పర్యవేక్షించే అంజుమన్ ఇంతిజామియా మసాజిద్ కమిటీ తీవ్రంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ మసీదు దాదాపు 1000 ఏళ్ల నాటిదని, రైల్వే లైన్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు కాకముందే ఇక్కడ మస్జిద్ ఉనికిలో ఉందని కమిటీ వాదిస్తోంది. రైల్వే నోటీసులో పేర్కొన్న 1991 నాటి కోర్టు కేసు మసీదు భూమికి సంబంధించింది కాదని, అది మసీదు తూర్పు వైపున ఉన్న స్థలానికి సంబంధించిందని మసీదు కమిటీ స్పష్టంగా వాదిస్తోంది. ఈ నోటీసులో సరైన సంతకాలు కాని, తేదీలు కాని లేవని ఆరోపిస్తూ దీనిపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించి చట్టపరంగా పోరాడతామని కమిటీ ప్రకటించింది. మరోవైపు ఈ చర్యను నిలిపేయాలని కోరుతూ ఎంపీలు సైతం రైల్వే మంత్రికి లేఖలు రాశారు. రైల్వే శాఖ ఇచ్చిన గడువు ముగియడంతో కాశీ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా
పోలీసులు భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఈ వివాదంపై యోగి సర్కార్ కూడా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇటు రైల్వే భూముల రక్షణ, అటు వారణాసిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా యోగి మార్గం ముందస్తు ప్లాన్ అమల్లోకొచ్చింది. లీగల్ నోటీసుల ప్రకారమే ఆక్రమణల తొలగింపు ప్రక్రియ జరుగుతుందని, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదని యోగి సర్కార్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. యూపీలో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే బుల్డోజర్ యాక్షన్ ఇక్కడ కూడా అమలవుతుందనే భయం స్థానిక అంజుమన్ కమిటీలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు యోగి సర్కార్ ఇక్కడ రూల్ ఆఫ్ లా అమలు చేస్తుంటే అది చూసి తట్టుకోలేకనే పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ లాంటి వాళ్లు అంతర్జాతీయంగా మోస్తలి కన్నీరు కారుస్తున్నారు. మన దేశంలో మతం చిచ్చు రాజేయాలని చూస్తున్నారు. ఇది తెలుసు కాబట్టే భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూరిస్తే తాట తీస్తామని తేల్చి చెప్పింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ విడుదల చేసిన ప్రకటన ఇది. పాకిస్తాన్ అధ్యక్షుడు చేసిన నిరాధారమైన వ్యాఖ్యలను భారత్ ఖచ్చితంగా తిరస్కరిస్తోంది. భారత అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడానికి అతనికి ఎలాంటి హక్కు లేదు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పాకిస్తాన్ సొంత మానవ హక్కుల రికార్డును గమనిస్తే ఆ దేశ అధ్యక్షుడి వ్యాఖ్యలు మరీ హాస్యాస్పదంగా అనిపిస్తాయి. వివిధ మతాలకు చెందిన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని వారిని వేధించడంలో పాకిస్తాన్కు ఉన్న సుదీర్ఘమైన దురదృష్టకరమైన చరిత్ర ప్రపంచం మొత్తానికి తెలిసిందేనని స్పష్టం చేశారు. రణ్ధీర్ జైస్వాల్ ఈ మాటలు ఊరికే అనలేదు. పాకిస్తాన్లో హిందువులపై జరిగే దాడులు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే విషయమై అక్కడి స్వచ్ఛంద సంస్థలు, ఇతర అంతర్జాతీయ పర్యవేక్షక సంస్థలు కూడా పాక్లో మతపరమైన హింసపై నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై అక్కడ నిరంతరం దాడులు జరుగుతున్నాయని మానవ హక్కుల సంఘాల నివేదికలు చూస్తే అర్థమైపోతుంది. అలాంటిది మన దేశంలో ముస్లింలను అణిచివేస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదం కాక మరేంటి? సొంత ఇల్లు గుల్లవుతుంటే పక్కింటి పంచాయతీలు ఎందుకన్న సామెత ఉగ్రదేశం పాకిస్తాన్కు పక్కగా సరిపోతుంది. దేశంలో ప్రజలకు 3 పూటల తిండి పెట్టే దిక్కు లేదు. అప్పుల కోసం ప్రపంచ దేశాల ముందు మోకాళ్ల భిక్ష నడుస్తోంది. బలూచిస్తాన్, సింధు ప్రాంతాల్లో సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక హిందువులు, సిక్కుల వంటి మైనారిటీల జీవితాలైతే నరకంగా మార్చేశారు. ఇంతటి దారుణమైన ట్రాక్ రికార్డు పెట్టుకుని ఆసిఫ్ అలీ జర్దారీ లాంటి నేతలు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు మానవ హక్కుల గురించి నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. గంజ్ షహీదా మసీద్ వ్యవహారం పూర్తిగా భారత చట్టాలు, న్యాయస్థానాల పరిధిలోని అంశం. ఇక్కడ ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందులో దూరి మత చిచ్చు పెట్టాలని చూస్తే మోదీ సర్కార్ చూస్తూ ఊరుకోదని విదేశాంగ శాఖ గట్టిగానే హెచ్చరించింది. ఇకనైనా పాకిస్తాన్ తన కన్నింగ బుద్ధిని పక్కన పెట్టి కూలిపోతున్న తన సొంత దేశాన్ని ఎలా కాపాడుకోవాలో చూసుకుంటే మంచిది. లేదంటే అంతర్జాతీయ వేదికలపై ప్రతిసారి ఇలాంటి అవమానకరమైన చెప్పు దెబ్బలు